సరే, పశ్చిమాసియా అంతా నివురుగప్పిన నిప్పులా ఉంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నా గానీ ఈ ఉద్రిక్తతలు అయితే తగ్గడం లేదు. మరోవైపు ఈ రోజు ఇస్లామాబాద్ లో చర్చలు ఎలా ఉండబోతున్నాయి సార్ పరిణామాలు? అంటే వాస్తవంగా చర్చలకు మేము పాల్గొనడం లేదని నిన్న ఇరాన్ ప్రకటించింది. ఈవెన్ వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక రిపోర్ట్ వస్తే ఇరాన్ డెలిగేషన్ ఇస్లామాబాద్ చేరింది అంటే చేరలేదు, మేము పోలేదు, పోవడం లేదని కూడా అన్నది. కానీ ఇవాళ మార్నింగ్ న్యూస్ వరకు అయితే ఇరానియన్ డెలిగేషన్ ఇస్లామాబాద్ వెళ్తోంది. కానీ లెబనాన్ లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆగితేనే మేము చర్చల్లో కూర్చుంటాం అన్నారు. అంటే ఇరాన్ వైఖరి చూస్తుంటే అర్థమయ్యేది ఏంటంటే మా వల్ల డిప్లొమసీ ఫెయిల్ అయింది అని ప్రపంచానికి మెసేజ్ పోకూడదు కనుక మా వల్ల ఫెయిల్ కాలేదు, ఇజ్రాయెల్ అమెరికాల వైఖరి వల్ల ఫెయిల్ అయింది అనేది ఎస్టాబ్లిష్ చేయటానికి, అంటే గుడ్ కాప్ బ్యాడ్ కాప్ అంటారు ఇంగ్లీష్లో. అంటే నేను మంచి వాడిని, ఎదుటి వాడే తప్పు చేస్తున్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఇరాన్ చాలా స్పష్టంగా తన డిప్లొమసీ ప్లే చేస్తుంది. అందుకే ఇరానియన్ డెలిగేషన్ వెళ్ళింది. అందులో ఇరానియన్ స్పీకరు ఎయిర్ క్రాఫ్ట్లో మీకు బొమ్మలు పెట్టారు, ఫొటోస్ పెట్టారు. అంటే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 168 మంది పిల్లల స్టాఫ్ బొమ్మలు పెట్టారు. దాని పేరు కూడా మినాబ్ 168 అని పెట్టారు. అంటే చాలా ఎమోషనల్ డిప్లొమసీ కూడా ఇరాన్ మొదలు పెట్టింది. ఎందుకంటే ఇందులో ఇజ్రాయెల్ గేమ్, అమెరికన్ గేమ్ను ఎక్స్పోజ్ చేసే పని ఇరాన్ మొదలుపెట్టింది. బహుశా చర్చలు మరి జరుగుతాయా లేదా చూడాలి. కానీ క్లియర్గా అయితే పీఠముడి లెబనాన్ అనే అంశం అయితే నిన్న మనం మాట్లాడుకున్నట్లు ఇజ్రాయెల్ లెబనాన్ పైన జరుపుతున్న దాడులు, హిజ్బుల్లా పై దాడులు అయితే కాంట్రవర్సీగా ఉన్నమాట నిజం. అలాగే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఇష్యూపై కూడా ఇంకా తేలినట్లేదు. అంటే చాలా వైడ్ గ్యాప్ ఉంది, చాలా మిస్ట్రస్ట్ ఉంది. ఒకరి మీద ఒకరికి అసలు పూర్తిగా విశ్వాసం లేదు. ఎక్కడ కనీసము చర్చలకు బేసిక్ పాయింట్ ఏంటంటే కాస్తంత నమ్మాలి ఎవరినెవరు. సో మీరు ట్రంప్ వైఖరి చూస్తే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు కూడా చూడండి, చర్చలు మేము నౌకలల్లా ఆయుధాలు లోడ్ చేసి పెట్టాము. సో ఒక చర్చలకు ముఖ్యంగా కావాల్సింది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటారు, సిబిఎంస్ అంటారు. అంటే ఏ చర్చలైనా, ఏ ఒప్పందమైనా, ఏ పీస్ డీల్ అయినా కుదరాలి అంటే ఫండమెంటల్ థింగ్ దట్ షుడ్ హ్యాపెన్ ఇస్ ద కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్, సిబిఎంస్ అంటారు. అంటే కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కాదు, కాన్ఫిడెన్స్ డిస్ట్రక్షన్ మెజర్స్ నడుస్తున్నాయి. అంటే విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి చర్యలు. మీరు చూడండి, ఒకవైపు ఏమో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరినప్పటి నుంచి ఇజ్రాయెల్ లెబనాన్లో మారణకాండను, దాడుల్ని విపరీతంగా పెంచేసింది. వందలాది మంది చనిపోయారు హిజ్బుల్లా వారు. సో మరోవైపు ఏమో ట్రంప్ రిపీటెడ్గా బెదిరిస్తున్నాడు, మేము ఇరాన్ మీ చుట్టూ సేనలు మోహరించాం, పశ్చిమాసియాలోనే సైన్యాలు ఉన్నాయి, మా నౌకలల్లా ఆయుధాలు నింపి ఉంచాం, ఒకవేళ ఈ ఒప్పందమే కుదరకపోతే భయంకర దాడులు చేస్తామని. సో ఇది ఏ రకంగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అవుతుంది? అంటే మీరు గన్ పాయింట్, తుపాకీ పెట్టి ఇరాన్ను చర్చలకు రమ్మంటున్నారు. సో అలా భయపడేదే ఇరాన్ అయితే ఇతరకు వచ్చేదే కాదు కదా, ఎప్పుడో యుద్ధం ఆగిపోవాలి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్ అంత మిలిటరీ సుపీరియారిటీ ఉండి, అంత బలమైనటువంటి శక్తి సామర్థ్యాలుండి కూడా ఇరాన్ ఏమీ చేయలేని, ఇరాన్ లొంగ తీసుకోలేని పరిస్థితి, ఇంత డిస్ట్రక్షన్ జరిగాక, ఇంతమంది లీడర్లు చనిపోయాక, కంప్లీట్గా మిలిటరీ ఫోర్సెస్కు దెబ్బతిన్నాక కూడా అమెరికా ఈజ్ ఫోర్స్ టు కమ్ టు టాక్స్ కదా. ఇంకా ఇంత అయినాక కూడా అర్థం కావాలి కదా ఇప్పటికైనా అమెరికాకు, ఇరాన్ మనం ఇలా భయాన లొంగ తీసుకోలేము అనేది. సో ఇక్కడ కనీసం సమ్ సెన్స్ ఆఫ్ డిప్లొమసీ అనేది ప్రివేల్ కావాలి. కానీ ఆ డిప్లొమసీ అనేది అసలు ఏ మాత్రము లేదు. సో ట్రంప్ డజంట్ బిలీవ్ ఇన్ డిప్లొమసీ. అందుకే ఇది ఎవరో అన్నది కాదు, పోప్ లియో అన్నాడు, రోమన్ క్యాథలిక్ వాటికన్ హెడ్. సో డిప్లొమసీ షుడ్ బి బేస్డ్ ఆన్ డైలాగ్, కన్సెన్సస్ అండ్ మల్టీలేటరలిజం. Unfortunately, diplomacy is replaced by global domination and use of force. సో ఇది అన్నందుకు పోప్ లియోని కూడా బెదిరించారు అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అండ్ పోప్ లియో రాయబారిని పిలిచి మీకు గుర్తు తెచ్చుకో, 14th centuryలో ఏమైంది,
ఫ్రాన్స్ రాజు అప్పుడు పోపును అరెస్ట్ చేశాడు. మీకు గుర్తుపెట్టుకో, అమెరికా విధానంతో కలిసి ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందని ఆఖరికి పోపును కూడా బెదిరించాడు ట్రంప్. సో ఈ స్థాయికి వెళితే డిప్లొమసీ సాధ్యమవుతుందా? సో ట్రంప్లమసీ, ఇది డిప్లొమసీ కాదు. సో ట్రంప్లమసీ ఈజ్ కిల్లింగ్ ద టాక్స్, ట్రంప్లమసీ ఈజ్ కిల్లింగ్ ద ఎన్విరాన్మెంట్. నెతన్యాహు యుద్ధోన్మాదం, ట్రంప్ ఆధిపత్యవాదము కలిసి ఇవాళ పశ్చిమాసియాను మరోసారి ఒక క్యావోస్లోకి, క్రైసిస్లోకి, కన్ఫ్యూజన్లోకి పడేస్తుంది. ఒప్పందం కుదురుతుందా తెలియదు, కుదిరినా నిలబడుతుందా తెలియదు, నిలబడినా ఎన్ని రోజులు నిలబడుతుందో తెలియదు. ఎవ్రీథింగ్ ఇస్ అన్సర్టన్. ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నారు.